హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం కాకరకాయ పులుసును అస్సలు చేదు లేకుండా, కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేటట్లు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మనం ఎప్పుడు వండుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ముందుగా దానికోసం 3 కాకరకాయలు తీసుకున్నాను కదా. ఇప్పుడు మీకు దానికి తగ్గట్టుగా నేను మెజర్మెంట్స్ చెప్తానండి, ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయలను తీసుకొని ఇలా చివర్లో కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని చిన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ చక్రాలాగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయండి. అంటే మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా అన్ని ముక్కలకు ఇలా తీసేసేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈజీగా వచ్చేస్తుంది, లేతవి ప్రిఫర్ చేయండి. ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి. మనం చింతపులుసుని రెడీ చేసుకోవడానికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక 1 టైం మంచిగా కడుక్కొని ఇప్పుడు దీంట్లో వేడి నీటిని యాడ్ చేసుకోండి. వేడి నీటిని యాడ్ చేయడం వల్ల చింతపండు గుజ్జు అనేది త్వరగా వచ్చేస్తుంది. ఇలా నీరు యాడ్ చేసుకొని అది కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, అలానే 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పల్లీలు, అలానే ఒక 4-5 వెల్లుల్లిని కూడా వేసుకోండి. వీటిని అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు మిక్సీ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనం దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు ఒక 10 నిమిషాల పాటు నానిపోయింది. దాని నుంచి మనం గుజ్జును సపరేట్ చేసుకొని అదే బౌల్లో తీసుకుంటున్నాం. 1 కప్ అయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి, 1 స్పూన్ జీరా, అలాగే 2 కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు దానిలో 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. అలానే ఒక టమాటాని సన్నగా తరుక్కొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకుందాం. అలాగే మనం కాకరకాయలను పసుపు ఉప్పు పట్టించి పక్కన పెట్టాం కదా, అదంతా చూసారా, వాటర్ అంతా కిందకు వచ్చేసింది. ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని శుభ్రంగా కడిగి గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నిటిని మళ్ళీ అదే బౌల్లోకి యాడ్ చేసుకొని మరి కాస్త వాటర్ని యాడ్ చేసి సెకండ్ టైం కూడా ఇలా గట్టిగా పిండితో కడుక్కోవాలి. ఇప్పుడు వాటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి కదా, దానిలోకి ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇదంతా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. దీనిలో 1 స్పూన్ సాల్ట్ని వేసుకుందాం. ఈ కాకరకాయలు మగ్గడం వరకు మనం సాల్ట్ని ఇక్కడ వాడుతున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని దానిలో 1 స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం మసాలా పట్టినాం కదా, ఆ పౌడర్ని కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోండి. మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. మరొకసారి ఇది మంచిగా కలుపుకొని దానిలో మనం చింతపండు రసం 1 కప్పు తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచి చూసుకొని కొంచెం ఉప్పును యాడ్ చేసుకోండి.
ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత దానిలో కొంచెం కొత్తిమీరను వేసుకోండి. మరొకసారి ఇదంతా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేస్తూ ఉండాలి. ఇలా అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.